వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవుట్. రాజు గారు ఇప్పుడు ఇందాక రాయపాటి అన్న గారు భయపడి రావట్లేదు అన్నారు, ఒప్పుకున్నా, ధన్యవాదాలు. ఇప్పటికన్నా గుర్తించారు కదా, లేదంటే రోజు తప్పుడు ప్రచారం చేస్తా, అందుకనే భయం గురించి చెప్పింది. పాయింట్ నెంబర్ 1. ఎందుకు ఇప్పుడు అసెంబ్లీలో చాలా అర్థవంతంగా చర్చలు చేయాలన్నారు. డెఫినెట్లీ అసలు చాలా 3 బడ్జెట్ సమావేశాల్లో పొగడ్తలు, ఒకరిని మించి ఒకరు పొగడ్తలు, 10 ఏళ్ళు మనం కలిసి ఉండాలి, 10 ఏళ్ళు మన కూటమే కలిసి ఉండాలి, ఇట్లాంటి కబుర్లు తప్ప అర్థవంతమైన చర్చలు 3 అసెంబ్లీలు ఏడ జరిగినాయో సరే, ఫస్ట్ అంటే ఓట్ తీసేయండి, 2 అసెంబ్లీలో ఏడ జరిగిందో చెప్పాలి. 2 అసెంబ్లీలో అరే నా డాష్ డాష్ పాతేస్తా అన్న దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఆ రోజు కనీసం ఖండించలే. జనసేన అప్పుడు కలిసే ఉంది. ఏది బోండా ఉమా మాట్లాడినప్పుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారు సభలో లేని, అసలు భౌతికంగా లేని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు కూడా పాపం వాళ్ళ నాయకుడు ఎక్కడ ఖండించలే. 2 బలమైన ప్రతిపక్షం ఉండాలన్నారు. ఇదే మాట మీద మీ నాయకుడితో చెప్పించి ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షంగా ఉండాలన్నారు కదా. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంది, క్లియర్గా 175 అసెంబ్లీ స్థానాల్లో 164 పక్షాలు ఒక పక్కన ఉన్నారు. అంటే 4 పార్టీలే అసెంబ్లీలో ప్రాధాన్యం ఉన్నాయి. 1 తెలుగుదేశం, 2 జనసేన, 3 బీజేపీ, 3 ఒక కూటమిగా ఉన్నాయి. ఇంకా ఉన్నది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది 11 సీట్లు వచ్చినా 40% ఓట్ బ్యాంక్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. పాలకపక్షం, ప్రతిపక్షం. పాలకపక్షంగా మీకు ఎంత అవకాశం ఉంటుందో, ఎందుకంటే మీ అందరికీ సమాధానం చెప్పాల్సిందో, లేదంటే క్వశ్చన్ అడగాల్సిందో, ప్రజా సమస్యల మీద 164 మంది ఎమ్మెల్యేలు అడగరు. ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు, ప్రభుత్వాన్ని వాళ్ళు నిలదీస్తారా? తీరు కదా. 11 మంది ఉన్న పక్షమే నిలదీయాలి. ఆ నిలదీసేటప్పుడు మీరు ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష పార్టీగా మాకు హోదా, ఆ మైకు ఏదైతే అధికార పక్షానికి ఎంతసేపిస్తారో ప్రతిపక్షంగా అంతమంది ఇమ్మని అడుగుతున్నాం. అది మేము ముందు నుంచి అడుగుతున్నటువంటిది. ఖచ్చితంగా ఈరోజు కూడా అడుగుతాం, దాంట్లో డౌటే ఉంది. సో అది అడిగితే దానివల్ల ఏమొస్తుంది, మీరందరికీ అసెంబ్లీలో నిజంగా మీరు అన్నట్టు చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. లేదు, స్పీకర్ గారు ఒక మాట, ఒక 25 సెకండ్స్ ఉంది సార్, నేను మీకు అది వినిపిస్తాను. ఇప్పుడు ఆయన 4-5 రోజుల క్రితం మాట్లాడింది ఒకసారి ఏనండి. ఒకసారి 2-3 సార్లు కూడా మీరు రావాలి, మీరు ఎమ్మెల్యే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే, మీరు సమస్యల మీద మాట్లాడాలి. మళ్ళీ ఏమంటారు, మొన్న 2 రోజుల క్రితం ప్రశ్న వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారు అసెంబ్లీలో, నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు. విన్నారు కదా సార్, మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు మైక్ ఇస్తామో, జగన్మోహన్ రెడ్డి గారు అంతసేపు కావాలంటున్నారు. మీకు ఎందుకు ఇస్తాం? మీరు ఒక సాధారణ ఎమ్మెల్యేగా మీకు ఎంతసేపు మైక్ ఇస్తామో, 175 మందిలో ఎప్పుడైతే ఒక్కోసారి ఒక్కో సమావేశాల్లో అసలు అవకాశమే రాదు సార్. నార్మల్ శాసనసభ్యుడికి అయితే మీకు ఏదైనా 10-15 రోజులు జరిగితే తప్ప అవకాశం రాదు. 175 మంది ఒకే రోజు మాట్లాడలేరు కదా. సో సాధారణ ఎమ్మెల్యే కట్టిస్తాం, మీకు కూడా అట్టాని ఇస్తాం, మీకు ఇవ్వని డైరెక్ట్గా స్పీకర్ చెప్తున్నాడు. ఇంకా మీకు చర్చించడానికి ఇంకా టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. మీరు అన్నట్టుగా మీరు ఇప్పుడు అన్నిటికీ సమస్య ఏదో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రావడమే సమస్య. ఏమని మీరు అసెంబ్లీకి వచ్చి చర్చించండి. నీకు 15 ఎందుకు రాలేదంటే మేము సమాధానం చెప్పాం. ముందు జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే అసెంబ్లీకి రా. అయ్యా ఆడబిడ్డ నిధి సంవత్సరానికి 18,000 ఎందుకు ఇవ్వాలా? దమ్ముంటే అసెంబ్లీకి రా, మేము ఇప్పుడు చెప్పాం. అయ్యా ఉచితంగా బస్సు ఇస్తా ఉన్నావు కదా, బస్సు ఫ్రీ ఎప్పుడు ఇస్తావు అంటే దమ్ముంటే నువ్వు అసెంబ్లీకి రా, మేము అసలు బయట చెప్పాం, మేము సమాధానం చెప్పం దానికి. అయ్యా నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 చెప్పండి, సంవత్సరానికి 36,000, దమ్ముంటే అసెంబ్లీకి రా, మేము మాత్రం బయట సమాధానం చెప్పాం. అన్నిటికీ అసెంబ్లీకి రావటమే. ఇందాక తెలుగుదేశం వాళ్ళు మరి దానికి ఏం చెబుతాడంటే, ఎవడు పట్టించుకుంటున్నాడు, ఎవరు అన్నీ వదిలేసి ఈరోజు ఇది పెద్ద సమస్యగా మీరే కదా సమస్యగా రోజు మాట్లాడుతుంది. మీ ఎమ్మెల్యేలు, మీ పత్రికలు, మీ ఛానళ్ళు, మీ కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లా చెప్పా కదా సార్. అసలు ఈ దేశంలో ఏ సమస్య లేదు, ఈ ప్రపంచంలో ఏ సమస్య లేదు, ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు ఒక్క సమస్య కూడా లేదు. ఇదే సమస్య. సోషల్ మీడియాలో పెట్టున్నాడు, పులి వస్తుందంట అసెంబ్లీకి, జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి అసెంబ్లీకి పూలు వస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు మేమే ఒళ్ళంతా రాగాలు ఉన్నాయి, తెల్లారి చచ్చిపోతామని బెయిల్ అడగలా. తెల్లారి చచ్చిపోతాం, ఒక కన్ను పోయింది, ఇంకో కన్ను పోతుంది, ఒళ్ళంతా 15 సంవత్సరాలుగా రోగాలు ఉన్నాయని బెయిల్ అడగలా. ఈ రోజు మిస్టర్ సప్తగిరి ప్రసాద్, మేము బెయిల్ ఒళ్ళంతా రాగాలని అని అడగలా. మీరు అన్నారు కదా చచ్చిపోయిన పావని, చచ్చిపోయిన పావు అంటే వింటే అర్థమైంది మీకు. చచ్చిపోయిన పావు గురించి మరి 10 మంది మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఎందుకు తడిసిపోయి ప్రెస్ మీట్లు పెట్టారు? ఎందుకు ఆ చచ్చిపోయిన పావుని రమ్మని రోజు అసెంబ్లీకి రోజు ఏ సమస్య లేని దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
చెప్పా కదా నువ్వు ఇప్పుడు అసలు ఇప్పుడు పులా. ఇప్పుడు నొప్పి తగిలింది బాగా. నేను మాట్లాడేటప్పుడు నొప్పి వచ్చింది బాగా మీకు. కొద్దిగా ఆగండి, డిబేట్ అయిపోయినాక నొప్పులకి మందు వేసుకుంటారు కానీ డిబేట్లు వేసుకోవడం కుదరదు కాబట్టి నేను వేస్తాయి లోపు మందు. ఒక నిమిషం వినాలి. వచ్చేది ఆ గేట్ రాజుగారు ఆయన వినమనండి. ఒక్క నిమిషం సత్యప్రసాద్ గారు, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను నేను ప్లీజ్. ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదని మాట్లాడింది ఇదే చంద్రబాబు నాయుడు కదా, ఇదే లోకేష్ దమ్ముంటే అసెంబ్లీ మాట్లాడారు అసలు. వీళ్ళందరూ మాట్లాడి రోజు రాజ్యాంగంలో ఏదో తీసుకొని వచ్చి ఎందుకు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం మరిచిపోయింది. మర్చిపోతే 10 మంది మంత్రులు ఎందుకు 10 మంది ఎమ్మెల్యేలు రోజు అసెంబ్లీకి రండి డిబేట్ ఎందుకు పెట్టారు? మర్చిపోయారు మర్చిపోయారు కదా, పక్కన ఆడుకో తర్వాత ఏ రాష్ట్రానికి సీఎం ఎందుకు వినమంటే వస్తుంది? ఏ మీటింగ్ పోయినా అన్న సీఎం ఆగండి ఆగండి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారి కన్క్లూడ్ చేసిన దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ ఎమ్మెల్యేనే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాకపోతే మీకు వచ్చి నొప్పింది ఎందుకు? రా 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 రోజు ఎప్పుడొస్తావు దమ్ముంటారా ఎప్పుడు వస్తున్నావు దమ్ముంటారా వచ్చి మాట్లాడు. అంటే ఎందుకు అప్పులు చేస్తున్నారంటే దమ్ముంటే అసెంబ్లీకి రా అప్పుడు చెబుతాం. అదే ఎందుకు పథకాలు ఇవ్వట్లేదంటే దమ్ముంటే అసెంబ్లీకి రా అప్పుడు చెబుతాం. ఇదేంది నేను అడిగేదానికి ఏంది మీరు చెప్పడానికైనా కదా? ఎవరంత ఎవరం ఉండాలిగా, ఎవరంత ఎవరం లేకుండా డిబేట్కి వస్తే అట్లా. నేను ఒక ఖాళీగా ఉన్నప్పుడు క్లాస్ పెడతాను ఒకసారి రాజుగారు ఆయన మధ్యలో అడ్డుపడకపోతే టైం ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి నేనే సమాధానం చెప్పాలి, ఇద్దరికి నేనే సమాధానం చెప్పాలి, టైం ఇవ్వాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని మేము పట్టించుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మేము చూడటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. పని అయిపోయిన వాళ్ళ గురించి మీకెందుకు? 10 మంది మంత్రులు మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడి దగ్గరికి వెళ్ళంగానే ఎప్పుడు ప్రెస్ కు మొహం చూపించిన మంత్రులు కూడా వచ్చారు. నాకు తెలిసి 8 నెలలు అచ్చెన్నాయుడు గారు అయితే 2 సార్లు కనపడ్డాడు ఏది ప్రెస్ మీట్లు. అచ్చెన్నాయుడుతో సహా మొత్తం వచ్చేసి ఎందుకు వణికిపోతా ప్రెస్ మీట్ పెట్టారు? 11 మంది కదా మీ దృష్టిలో ఎందుకు పెట్టారు? అదే ఎవడు వణికిపోయి మోడీ కాళ్ళు పొత్తులు పెట్టుకున్నారో మీ రాజకీయ జీవితంలో సింగిల్ గా ఏ రోజు గెలవకుండా వెళ్ళి ఎవరో కొత్త పొత్తులు లేదు, మీ జీవితం లేదు, మీ బతుకులు లేవు. మీరు కూడా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి అని ఒక యువకుడు చేసి కారిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంతమంది పొత్తులు పెట్టుకున్నారు. మీరు రాజకీయ పార్టీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి క్లియర్ గా. ప్రతిపక్షంగా మాకు ఎందుకు భయం? మీకు ఎందుకు భయం? ప్రతిపక్షంగా మైక్ ఇవ్వడానికి మీకు ఎందుకు భయం? 124 మందికి ఎందుకు పారిపోతున్నారు? ఎస్ మేము మైక్ ఇస్తామండి, అధికార పక్షానికి ఎంతసేపు ఇస్తామో ప్రతిపక్షానికి కూడా ఎంతసేపు ఇస్తామని చెప్పండి. చెప్పే ధైర్యం లేదు, ఇవ్వనని ఓపెన్ గా చెబుతున్నారు. ఇంకేందా మీరు? ఇంకేంది? అరే 124 మంది గెలిచినా కూడా భయమేనా? అడ్డదారులో 124 వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. 124 మంది 11 మందికి అరే ప్రతిపక్షంగా మేమే కదా ఉంది మైక్ అన్సేపు ఇవ్వండి అంటే ఇవ్వం. సాధారణ ఎమ్మెల్యే గట్టెత్త ఇస్తాం, వచ్చారా లేత లేదు. ఇదే ఓపెన్ గా చెబుతుంటే మరి భయపడుతుంది ఎవడు? భయపడిపోయి ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ధర మాట్లాడగానే అప్పుడు గుర్తొచ్చింది లేఖ రాశాడు. అప్పుడు దాకా ఆడపడుకున్నాడు. ఆడపడుకున్నారా? ముఖ్యమంత్రి ఆడ